హాయ్ హలో వేర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా ఒకటే మేనీ అనమాట. రై రై అంటున్నారు, రారా అంటున్నారు, రై రై రారా రారా అంటున్నారు. సో ఒక క్రికెట్ మ్యాచ్ చూసినా, ఒక టీవీ చూసినా, ఎక్కడ ఉన్నా కూడా ఇదే సౌండ్ అనమాట. ఈ సౌండ్ ఎక్కడ చూసినా కూడా రీసౌండ్ వస్తుంది. సో అంత పదునైన పదాలని ఆ పాటలో రాసిన అనంత్ శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాం సార్. అంటే మీలాంటి లిరిసిస్టులు, బుచ్చిబాబు గారు లాంటి డైరెక్టర్స్, ఏఆర్ రెహమాన్ లాంటి సంగీత దర్శకులు అందరూ కూడా మంచి మంచి పాటలు అవి ఇస్తూ ఉంటే ఏంటంటే ఒక ఊపుతో స్టార్ట్ అవుతుంది ఒక డే అనేది. సో ఆ డే అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మన చేయాలనుకున్న పనులన్నింటిలో కూడా ఒక మంచి వైబ్ అనేది కనిపిస్తూ ఉంటుంది సార్. సో ఖచ్చితంగా బాగుంటుంది. మీ వైబ్లో మేము భాగమైనందుకు చాలా సంతోషం అండి. వైబ్లో బాగా అవడం కదా సార్. వైబే స్టార్ట్, వైబ్కి మీరయ్యారు. అది ఇక్కడ చాలా పాటలకి ఏంటంటే మీరు అన్నట్టు వైబ్ భాగం అవుతుంటుంది, కానీ ఇక్కడ వైబే మీరయ్యారు అనమాట బేసిక్గా. సో అదైతే మా అదృష్టం. యా, ఎందుకంటే నిన్న మొన్న జరిగిన క్రికెట్ మ్యాచ్ల్లో వాటిల్లో కూడా అసలు మరి ఏ ముహూర్తాన్ని మీరు రాశారో కానీ అసలు ఎవరికి పెట్టినా కానీ సింక్ అయిపోతుంది సార్. ఒక మంచి 2 క్యాచ్లు పెడితే సింక్ అయిపోతుంది, ఒక హాఫ్ సెంచరీ కొట్టినట్టు సింక్ అయిపోతుంది. మొత్తం ఇండియా మొత్తానికి అలా అంటే ఏ పాట ఏ లైన్ పెట్టినా సింక్ అవుతుంది అలాగా. ఎందుకంటే ఆ సింక్ ఎక్కడ కుదిరిందంటే ఇండియా వరుసగా 2 వరల్డ్ కప్లు కొట్టింది, పెద్ద వరుసగా 2 చాట్ బస్టర్స్ కొట్టింది. ఎక్కడో 2 సమాంతరంగా ప్రయాణిస్తున్నాయి అనమాట. భారతదేశ ప్రగతిని, పెద్ద ప్రగతి ఒక 2 అనేది బాగా కలిసి వస్తుంది అనమాట. ఇప్పుడు మూడోది చాట్ బస్టర్ అవుద్ది, ఇండియా 3వ వరల్డ్ కప్ కూడా కొడుతుంది. అదే ప్రస్తుతానికి అయితే 2లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి బుచ్చిబాబు గారు ఫస్ట్ సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్ అయింది, రెండోది వచ్చేది డబుల్ బ్లాక్ బస్టర్ అవుద్ది అనే వైబ్స్ అయితే అలా కూడా చూసుకోవచ్చు సార్. అంటే బేసిక్గా ఒక సాంగ్ అనేది ఏంటంటే కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కో ప్రక్రియలో రాస్తారు. కొంతమంది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చుని, లేకపోతే ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయనతో కూర్చుని రాసే ప్రక్రియలు కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటంటే వాళ్ళ జోన్లో వాళ్ళు రాసుకొచ్చి తీసుకొచ్చి వినిపిస్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు ఈ రై రై రారా సాంగ్ మీరు ఇంత ఇదిగా రాశారు కదా, సో దీనికి ఎలాంటి ప్రాసెస్ అనేది? ఇది డేటింగ్ అన్న ప్రక్రియలో రాశానండి. డేటింగ్ అదే డేటింగ్ చేసింది ఎవరో అమ్మాయితో కాదు, బుచ్చిబాబు గారితోనే డేటింగ్. కనీసం 2 నెలలు హోటల్ అని కాక, కాఫీ షాప్లని కాక, రింగ్ రోడ్లని కాక, గండిపేట చెరువులని కాక, ఎన్నెన్నో ప్లేసుల్లో. నిజంగా డేటింగ్ చేసిన కూడా ఇన్ని ప్లేసులు తిరగలేదు, వాళ్ళకంత బడ్జెట్ ఉంటుంది. బుచ్చిబాబు గారితో చేసిన డేటింగ్ ఫలితమే రై రై రారా అన్న అద్భుతమైన పాట. అయితే అంటే నిజానికి ఆ ట్రావెల్, ఆ ప్రయాణం ఉండాలండి దర్శకుడికి రచయితకి మధ్య. ఒక కథ చెప్పేశాడా అంటే కూడా సరిపోదు, కథ చెప్పాలి, కథలో ఈ పాట పర్పస్ ఏంటో చెప్పగలగాలి, ఈ పాటలో ఎలాంటి పదజాలం కావాలో చెప్పగలగాలి, ఆ పదజాలం కూడా ఏ భావాన్ని ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పగలగాలి. ఇవన్నీ ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఒక తార్కికమైన విధానంలో కనుక ఈ రచనాక్రమం జరిగితే చాలా మంచి స్థాయి ఉన్న పాటలు వస్తాయి. లేకపోతే హిట్ పాటలు రావా అంటే వస్తాయి, నిలిచిపోయే పాటలు రావు. రావచ్చు, అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నిజంగా తార్కికంగా ఇది కావాలి అని చెప్తే అది రాయకపోతే రచయిత తప్పు అవుతుంది. అలా ఇది మీ ఇష్టం అని వదిలేసినా అప్పుడు కూడా రచయిత తప్పే అవుద్ది. కానీ మనమే అది మార్పిస్తూ ఉన్నాం. పూర్తిగా ఈ పాట ఎలా వచ్చినా బాధ్యత మనదే అని భావించి దర్శకుడు చేస్తే అప్పుడు ఇంకో రకంగా ఉంటుంది, రై రై రారలాగా ఉంటుంది. అయితే యాక్చువల్గా మీరు అన్నట్టే ఒక పాట ఎన్ని రోజులు పడుతుంది, లేకపోతే ఒక రోజులో వచ్చేస్తుందా, ఒక వారం పడుతుందా, 2 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, ఎవరో చెప్పలేరు. ఆ పాటకే పుట్టిన వేళ విశేషము, మనం దాన్ని ఇన్స్పైర్ చేసే తీరు ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఈ పాట మొత్తం ఓవరాల్గా మీకు రాయడానికి రాసిన అన్ని ఫైనల్ అయిపోయినాయి, లిరిక్స్ మళ్ళీ మార్చి రాయడం ఎలా? 2 నెలలు పట్టిందండి. మార్చి ఇప్పుడు 25 ఏళ్లకే పాతబడిపోకరా అనేది ఎప్పుడో పాట అంతా అయిపోయిన తర్వాత వచ్చింది లాస్ట్లో. అది బుచ్చిబాబు గారు పల్లవిలో మొదట్లో పెడదామన్నారు. ఆ ట్యూన్కి అలాంటిది పెడితే నప్పదు అని అనిపించి అప్పటికే రాస్తున్న 2 లైన్లు మళ్ళీ తీసేసి ఆ లైన్ల స్థానంలో పాతేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల హే 25 ఏళ్లకే నువ్వు పాత పడిపోకురా అని ఆ ట్యూన్ దగ్గర బాగుంటుందని చెప్పి అక్కడ రాశాను. అది ఒకరు ఇచ్చిన ఆలోచనని దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు ఏది సరైంది అని చూసుకుని
పెడితే అది కరెక్ట్గా పడుతుంది. మీరు అక్కడ రాయడం 25 ఏళ్ళని రాసినా కూడా ఎక్కువ జెన్జీస్ వాడుకుంటున్నారు. ఇది ఎక్కువ ఎవరు కనెక్ట్ అయిందంటే మిగతా వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అయింది. అంటే 20, 30 ఏళ్ళు అంటే ఒక 10-15 ఏళ్ళుగా జాబ్ చేస్తున్న వాళ్ళకి ఆబ్వియస్గా ఒక ఇది ఉంటుంది, మొనాటనీ ఉంటుంది, కొత్తగా ట్రై చేసినా కూడా. సో వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది. జెన్జీస్కి ఏమో నోటికి ఈజీగా పలికే పలుకులాగా వచ్చేస్తుంది. సో అలా ఆ విధంగా అందరికీ కనెక్ట్ అయింది మాట. జెన్జీ 25 ఏళ్ళు అంటున్నారా, 25 ఇయర్స్ అంటున్నారా, అది మాకు తెలియదు మరి. అంటే మరి జెన్జీ అనేది ఏంటంటే ఒక ఆలోచన విధానం సార్. దాన్ని ఏంటంటే వాళ్ళు స్టైలిష్గా ఇంగ్లీష్ మాట్లాడతారు, పాష్గా ఉంటారు అనే ఒక థాట్లో అలా చేశారు తప్ప జెన్జీస్ అనేది ఒక ఆలోచన విధానం అది అందరికీ ఉంటుంది. అది ఆ తెలుగులో ఉన్నా ఎక్కడున్నా అది జనరేషన్ ఆఫ్ జెన్జీయే కదా అది. నేను ఎందుకు ఆ వయసుని పూర్తిగా నమ్మనండి. కొంతమంది ఒక రిజిట్ అభిప్రాయాలు పెట్టుకుంటారు. టీనేజ్లో ప్రేమిస్తారు, ఆ టైంలో లవ్ ఉండదు, అట్రాక్షనే ఉంటుంది, అదో స్టేట్మెంట్ కింద అనుకుని ఇంకా ఎవడు టీనేజ్లో ప్రేమించినా దానికి అప్లై చేసేస్తూ ఉంటారు. వీడికి ఇంకా 30 ఏళ్ళు కూడా నిండలేదు, వీడి వ్యవహారాలు ఇవన్నీ ఏం చెక్కబెడతాడు అంటారు. అంటే ఒక వ్యవహారాలు చెక్కబెట్టాలంటే 45 ఏళ్ళు దాటాలి అని. 60 ఏళ్ళు అయినా ఆయనకి మనది ఇదేం అర్థం అవుద్ది, ఈ కాలం ఇది టెక్నాలజీ ఏం అర్థం అవుద్ది అని పెద్దోళ్ళు అలా అనేస్తారు. అలా అనుకుంటే ఇప్పుడు మొత్తం ఆ సేతు హిమాచలం 2-3 సార్లు దేశం వెడల్పు పొడవు అంతా తిరిగి 6 మతాలుగా విడిపడి ఉన్న ఈ సనాతన ధర్మాన్ని ఒక్కటిగా కలిపి ఇంత చేసిన ఆది శంకరాచార్యులు గారు 32-33కి ఆయన శివైక్యం అయ్యారు. వివేకానంద గారు 39కే శివైక్యం అయ్యారు. వాళ్ళు 30లో సాధించింది ఇప్పుడు 75-80 వచ్చినా కూడా సాధించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వయసుకి పరిపక్వతకి సంబంధం ఉందని నేను అనుకోను. అలాగే శ్రేయా ఘోషల్ గారి వైవాహిక జీవితం చూస్తే ఆయన స్కూల్ ఫ్రెండ్. అంటే వాళ్ళిద్దరూ పరిచయం అయినప్పుడు శ్రేయా ఘోషల్ గారు ఇంకా గొప్ప గాయని కాదు, ఎక్కడో చిన్న టీవీలో షోల్లో తొలి అడుగులు వేస్తున్న వ్యక్తి. కానీ అన్ని మార్పులు జరిగినా వాళ్ళలో మార్పు జరగలేదు. మరి ఆ టీనేజ్లో అవే కదా, వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు కదా. ఏది ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం అనేది సరైన విషయం కాదండి. అదే అలాగే జెన్జీ కూడా జెన్జీని విమర్శిస్తున్నారు కానీ అదే అండి, అది విమర్శించడం అనేది ఎక్కువ. అంటే వాళ్ళు స్టైలిష్గా ఉంటారు, పాష్గా ఉంటారు, డబ్బులుగా, ఇలాంటిది ఒక అభిప్రాయం ఉంది జనాల్లో. అయితే వాళ్ళల్లో కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళు, మనకంటే చాలా స్పీడ్గా గ్యాడ్జెట్స్ని అర్థం చేసుకునే వాళ్ళు అన్ని రకాలు ఉన్నారు. ఎస్ సార్. అయితే అభిప్రాయం అనేది ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది సార్. అయితే గతంలో మీ అభిప్రాయాలు మీరు చెప్తే దాని మీద చాలా రకాలుగా బ్యాక్లాష్లు అయినాయి కదా. ఏంటి అభిప్రాయం అనేదాన్ని వెలిబుచ్చడంలో ఎవరి అభిప్రాయం అంటే జనాల మధ్యలో మాట్లాడినప్పుడు డిఫరెంట్ ఇది వస్తుంటాయి కదా. మరి మీరు వాటిని కేర్ చేస్తారా, లేకపోతే నా అభిప్రాయం ఇదే అనే థాట్లో ఉంటారా మీరు? కేర్ చేయడం అంటే ఆహ్వానిస్తాను. నేను తెలిపిన అభిప్రాయానికి ఇక్కడ ప్రమాణం ఉంది, మీరు వ్యతిరేకించిన అభిప్రాయానికి మీ ప్రమాణం ఏంటి? ఆ ప్రమాణం లేనప్పుడు నేనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయను. అంటే ఇప్పుడు సినిమా అనేది ఏంటంటే సార్, ప్రమాణం ఉన్నా లేకపోయినా ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమా తీసుకుంటే ఇంద్రజ వచ్చేస్తా అంటే అదొక ఫీల్. అక్కడ ఆ క్షణం ఎంజాయ్ చేయడం వరకు మనం కొన్ని ఊహాతీతమైన చూడడమే సినిమా. అది కూడా ఒక పార్ట్ ఆఫ్ సినిమా కదా. సో మరి అలాంటిది కల్కి ఇలాంటి సినిమాలన్నీ కూడా అవే కదా చూపించినాయి. మీరు దాన్ని కూడా జగదేక వీరుడికి కల్కికి తేడా ఏంటంటే, జగదేక వీరుడులో ఇంద్రజ అనేది ప్యూర్గా రచయిత సృష్టించిన పాత్ర. కల్కిలో కర్ణుడు అనేది మహాభారతంలో ఉన్న పాత్ర. నువ్వే సృష్టించిన పాత్ర నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. నువ్వు సృష్టించని పాత్ర అదేం బిహేవ్ చేసిందో అదే రాయాలి. అది నేను బట్ బిహేవ్ చేయడం అనే దానికి అంటే మీరు మాట్లాడుతుంది వ్యాస భారతం సార్. భారతానికి కొన్ని వర్షన్స్ ఉన్నాయి, రామాయణానికి కొన్ని వర్షన్స్ ఉన్నాయి, రకరకాల వర్షన్స్ ఉన్నాయి కదా. ఏ వర్షన్లో ఇప్పుడు అంటే ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఏంటంటే ఆయనకి మొత్తం పౌరాణికాలన్నీ అవకాశం పెట్టారని మాట్లాడతాం, ఆయనే తీశారు. పురాణాలు కాదు, భారతం రామాయణం అనే పురాణాలు కాదు. ఫస్ట్ పురాణాలని మాట్లాడకూడదు, ఇతిహాసాలు. మన ఇతిహాసాలు ఇతిహాసం, ఇది ఇలాగే జరిగింది దాని అర్థం.
అంటే మన చరిత్ర మనం ఆ శైలిలో రాసుకున్నాం. అనుష్ఠుప్ ఛందస్సులోనో కొన్ని ఛందస్సులోనో శ్లోకాల్లో వాళ్ళు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని వీలైనంత తక్కువ పదాల్లో రాసి మనకి అందించారు. కాబట్టి వాళ్ళు సృష్టించిన పాత్రలు కాదు, వ్యాసుడు కూడా. అందులో వ్యాసుడు కూడా ఒక పాత్ర, ఆయన కూడా ఉన్నాడు. వాళ్ళతో పాటు ఆయన చుట్టూ చూసిన పాత్రలు ఆయనకి తెలిసినంతగా మన ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన చెప్పిందే నమ్మాలి. అలాగే రామాయణం అంటూ వస్తే వాల్మీకినే ప్రమాణంగా తీసుకోవాలి. మిగతాయి అంటారా వాళ్ళ కవిత్వం వాళ్ళ సామర్థ్యం చూపించుకోవడానికి రాసుంటారు. అలాంటిది తీసుకొచ్చి ఇది నిజం, సినిమా అంటే ఏంటి, ఆల్మోస్ట్ మన జీవితంలాగా కనపడుతూ ఉంటుంది, ఇది నిజం అని చెప్పడం తప్పు కదా. నేను కల్కి కదా, రేపు భవిష్యత్తులో రామాయణం గురించి కానీ భారతం గురించి కానీ ఎవరు తీసినా అదే చెప్తాను. వాల్మీకి ఇప్పుడు ఎగ్జాగరేట్ చేయడంలో తప్పులేదు, దాని వెనకాల అద్భుతమైన మ్యూజిక్ వేసో లేకపోతే ఉన్న విగ్రహాన్ని ఇంకా గొప్పగా చూపించో, కానీ జరిగినట్టే చూపెట్టాలి ఆ ఇతిహాసాల విషయంలో వచ్చేటప్పటికి. అదే సార్, నేను జరిగినట్టు చూపించడం అంటే అది మనం వాళ్ళు ఎగ్జాగరేషనే ఉంటుంది అక్కడ. యాక్చువల్లీ మీరు చూస్తే దానవీర సూరకర్ణం చూస్తే కర్ణుడు ఎంత దానాలు చేశాడు అనేది చెప్తారు, కానీ కర్ణుడు దానాలు చేయలేదు కదా. కవచకుండలాలు దానం చేశాడు కర్ణుడు. అరణ్య పర్వం వనపర్వం చివరిలో ఉంటుంది చూసుకోండి. సూర్యుడు కవచకుండలాలకు అడగడానికి వస్తున్నాడని ఇంద్రుడు ముందే చెప్తాడు. ముందే చెప్పి నువ్వు అతని దగ్గర శక్తి ఉంటుంది, ఆ శక్తి తీసుకో, దాన్ని తీసుకునే నువ్వు ఇది దానం ఇవ్వు అంటాడు. అదేంటి, నేను ఆ శక్తి తీసుకుని ఇస్తే దానం ఎందుకు అవుద్దని చెప్పాలి కదా, అంత గొప్ప దాత అయితే. దీనికి ప్రతిగా పైగా ఈ కవచకుండలాలతో కర్ణుడు అర్జునుడు వేసిన బాణాల నుంచి తను కాపాడుకోగలడు, కానీ తను వేసిన బాణాలతో అర్జునుడిని చంపలేడు. ఆ శక్తి అస్త్రం ఏంటంటే అది ఇంకా విశ్వంలో ఎవరి మీద ప్రయోగించినా ఆ శక్తి వాళ్ళని సంహరిస్తుంది. కృష్ణుడు అనుకుని కృష్ణుడి మీద ప్రయోగించినా కూడా అంతే అయ్యి ఉండొచ్చు, అంత గొప్ప శక్తి. అది తీసుకున్నాడు. అది స్ట్రాటజిక్గా విన్ సిచ్యువేషన్ కదా. కవచకుండలాలు ఇచ్చేస్తే అర్జునుడి ద్వారా చంపబడని ఒక సాధనాన్ని మనం ఇచ్చేస్తే అర్జునుడిని చంపే సాధనం మనకిస్తాడు. అదొక డీల్, క్విడ్ ప్రోకో. అది వర్ణపర్వం చదివి అప్పుడు మాట్లాడాలి దాని గురించి. అంతేగాని అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప వీరుడు అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చామో దానికి ఇక్కడ ప్రమాణం ఉండాలి. మన విరాట పర్వం చివరిలో ఉత్తర గోగ్రహణం దగ్గర చితక్కొట్టి పంపుతాడు. దానికి ముందు గంధర్వులతో యుద్ధంలో పారిపోతాడు కర్ణుడు. ఎవరైతే చితక్కొట్టారో ఆ గంధర్వుల్ని అర్జునుడు వెళ్ళి గెలుస్తాడు. అలా 3-4 సందర్భాల్లో ద్రౌపదుడి దగ్గర యుద్ధంలో కర్ణుడు దుర్యోధనుడు చావు దెబ్బలు తిని పారిపోతారు, అర్జునుడు భీముడు వెళ్ళి నెగ్గుతారు యుద్ధం. ఎన్ని సందర్భాల్లో చూసుకున్నా అర్జునుడి మీద ఎప్పుడు అప్పర్ హ్యాండ్ లేదు కదా. ఏ ప్రమాణం చూసుకున్నా అర్జునుడి కంటే గొప్ప వీరుడు అంటారు. మీ ఇష్టమా? ఇతిహాసంలో ఉన్న పాత్రలను మనం వాడుకోవడం కరెక్ట్ కాదంటారు, లేకపోతే ఇతిహాసాల్లో ఉన్న పాత్రని వక్రీకరించడానికి కరెక్ట్ కాదు. లేదు, కర్ణుడు మళ్ళీ పుట్టాడు అన్నప్పుడు ఆ మళ్ళీ పుట్టిన తర్వాత ఎవరు రాయలేదు కాబట్టి వ్యాసుడు కానీ వాల్మీకి కానీ నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో, తప్పులేదు. సో ఇతిహాసాలని మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనా. ఇంద్రుడు కర్ణుడికి శక్తి ఇస్తాడు కదా, మారు బదులిస్తాడు కదా. ఆ శక్తి పేరేంటో తెలుసు మీకు ఎవరికైనా? ఆ శక్తి పేరు వైజయంతి. సో అలా ఇంటర్ కనెక్ట్ అయింది. సో సరే సార్, అయితే అంటే బేసిక్గా అంటే మీ అభిప్రాయం అన్నారు కాబట్టి ఇంత మనం మాట్లాడాల్సి వచ్చింది. సో మీ అభిప్రాయాలని చెప్పడానికి అంటే ఎవరున్నారు లేకపోతే ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు అని చూసుకోరు, మీ అభిప్రాయం అయితే చెప్తుంటారు కదా. నా అభిప్రాయం అని చెప్పను, నేను చదివిన జరిగింది సార్, జరిగింది ఇలా జరిగితే మీరు ఎలా ఎందుకు చేశారు కాదు అని ఖండించి నిరూపించారు అనుకోండి, నేనేం మాట్లాడను. అప్పుడు నాకు అదో జ్ఞానం కదా. నేను తప్పు పలికాను బహిరంగంగానే ఒప్పుకుంటాను. అది ఎవరిదైనా అలాగే చెప్పగలుగుతారా, లేకపోతే
ఎవరితైనా అదే చెప్తాను. ఏముంది అందులో? మరి పైగా మన దగ్గర దోచుకోవడానికి 100 కోట్లు 1000 కోట్లు ఏం లేవండి. ఇవాళ దోచుకున్నా మళ్ళీ ఏదో పాట రాసి నెల గడిపేయచ్చు. మన నష్టం ఏం లేదు మన దగ్గర. 100 కోట్లు 1000 కోట్లు ఏంటి సార్, మీరు రాసిన పాటలో మిలియన్స్ కొడతానే ఉన్నాయి కదా, రచయితకు వచ్చే రాయల్టీ వస్తూనే ఉంటుంది కదా నెల నెల. అదే దర్జాగా బతకడానికి కావాల్సిన రాయల్టీ వస్తుంది. అదే కొన్ని కోట్లని బయట టాకు ఉంటుంది, ఎంతైనా ఉండొచ్చు. అదైతే దోచుకోలేరు కదా రాయల్టీ. సార్ అయితే కమింగ్ టు పెద్ది, అయితే మీరు అన్నారు ఇందాక ఏ సినిమాకైనా పాట రాసే ముందు నేను మొత్తం కథ అంతా అడుగుతానని చెప్పేసి. సో పెద్ది కథ విన్న తర్వాత మీకు అనిపించింది ఏంటి, ఎలా ఉంది? సంవత్సరానికి 10 హిట్ సినిమాలు వస్తాయండి. 10 సంవత్సరాలకు ఒక గొప్ప సినిమా వస్తుంది. ఆ గొప్ప సినిమాయే పెద్ది లాంటి సినిమాలు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న కమర్షియల్ ఫార్ములాలని ఫాలో అయ్యి, ఓకే ఇక్కడ హీరో ఇంట్రడక్షన్ అనేటప్పటికి ఈ హై రావాలి, వీళ్ళని ఆడు ఎంటర్ అవడంతోనే ఓ 30 మందిని ఒక ఒంటి చేత్తో కొట్టి గోడ అవతల తీసిరి పాడేయాలి, హై వస్తుంది. ఓకే, వచ్చేసింది మనకి హీరో ఇంట్రడక్షన్ ఫార్ములా. అన్నీ ఒక సాంగ్ ఉండాలి. తర్వాత హీరోయిన్ ఒక మంచి మ్యాజికల్ వాతావరణంలో పరిచయం అవ్వాలి. అప్పుడు పూలు కురవాలి, చిన్న చిన్న చినుకులు పడుతూ ఉండాలి, పక్షులు ఎగురుతూ ఉండాలి, అంత అందమే జరిగి ఇంటర్వెల్కి ఒక హై రావాలి. ఇంటర్వెల్ తర్వాత ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండాలి. హీరో అసలు మనం ఇప్పుడు దాకా చూస్తున్న హీరో ఇంత సరదాగా ఇంతలా ఉన్నవాడు ఈడు కాదు, ఈడు వేరే ఉన్నవాడు అని చెప్తే ఆ హైలో ఇంటర్వెల్కి వెళ్ళి కాఫీయో టీయో తాగి వచ్చిన తర్వాత హీరో కొత్త ప్రపంచం పరిచయం వద్దు, పాత ప్రపంచం. అక్కడి నుంచి అలా వెళ్ళి ప్రీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఆ పాత ప్రపంచం కొత్త ప్రపంచం కలిసి ఢీకొని క్లైమాక్స్లో వీర ఫైట్. అది కమర్షియల్ సినిమా అంటున్నారు మీరు. మరి ఇలాంటి ఫార్ములా ఏవి కాకుండా కూడా అదే ఎస్యూవీలు ఏవి గాల్లోకి లేకుండా కూడా అవన్నీ జరిగితే ఎంత హై వస్తుందో దానికి 10 రెట్లు హై ఈ కథను తీసుకొస్తుంది. బట్ ఆల్రెడీ అది మారిపోయింది కదా సార్. మీరు అన్న కమర్షియల్ ఫార్మేట్ అనేది ఒక 10 సంవత్సరాల క్రితం ఉండేది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా కొత్తగానే ట్రై చేస్తున్నారు, కొత్త సినిమాలే వస్తున్నాయి కదా. ఈవెన్ స్టార్ హీరో సినిమాల్లో అది జరగట్లేదు కదా ఈ మధ్యకాలంలో. మళ్ళీ అదే ఫ్లాష్ బ్యాక్ ఫార్ములే, అదే కదా రివెంజ్ ఫార్ములా, ఫ్లాష్ బ్యాక్ ఫార్ములా. మేకింగ్లో మారింది అంతే. మీరన్న కొత్త కథనాలు కూడా చిన్న సినిమాల్లో వస్తుంది. ఇలాంటి గొప్ప స్టార్ హీరోని పెట్టుకుని రాలేదు. అయితే ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా, గట్టి ఫ్లాష్ బ్యాక్ ఉంది, దాని మీద మొత్తం కథ అంతా కదా సినిమా. మరి ఈ సినిమాలో కూడా ఉంది కదా ఫ్లాష్ బ్యాక్ అని. అలా భాషా ఫ్లాష్ బ్యాక్ లాగా ఉండదు. సో మరి పెద్ద కథ అంతా విన్న తర్వాత సార్, అంటే మీకు అంటే ఈ ఒక్క పాటనా లేకపోతే ఇంకా వేరే పాటలు కూడా ఏమైనా ఇచ్చారు మీకు? ఇంకో 3 పాటలు ఉంటాయండి. 3 పాటలు మీయేనా? ఇంకో 3 పాటలు నేను రాసినాయి. మీరు రాసిన ఈ సినిమాకి మొత్తం 5 పాటల? ఇంకా ఉండొచ్చు. నేనైతే ఇంకో 3 పాటలు రాసాను. 3ను ఆల్రెడీ 2 బయటకు వచ్చినాయి సార్, 5 ఇంకా ఉండొచ్చు అంటారా? ఇంకా ఉండొచ్చు, అది సినిమా రికార్డింగ్లో తెలుస్తుంది. ఆ ఒక్క పాట ఎందుకు వదిలేశారు? ఆ ఒక చిక్రీ ఎందుకు పోయింది పక్కకి? చిక్రీ సమయానికి నేను బుచ్చిబాబు గారికి పరిచయం అవ్వలేదు. చిక్రీ తర్వాతే నన్ను పిలిచారు. సో ఈ 2 నెలల్లో మొత్తం అన్ని పాటలను, లేకపోతే ఈ ఒక్క పాటకే 2 నెలల? ఈ ఒక్క పాటకి 2 నెలలు. మరి మిగతా పాటలకి పెద్ద పని 2023 డిసెంబర్లో ప్రారంభమైంది. 23? ఈ పాట రాసింది 2024లో. రెహమాన్ గారు ఎప్పుడు కలిసారండి మరి మీకు ఈ ఫైనల్ వర్షన్ వచ్చారు? ప్రతి పాటకి మేము చెన్నై వెళ్తూ ఉండేవాళ్ళం, లేకపోతే ఏ పాటైనా లిరిక్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి జూమ్ కాల్లో వస్తూ ఉండేవారు ఆయన. అంటే ఈ పాటలు అనేవి ముందే అసలు షూటింగ్ కన్నా ముందే కొన్ని షూటింగ్ కన్నా ముందైనా, కొన్ని షూటింగ్ జరుగుతున్నప్పుడైనా. ఒకసారి మైసూర్ వెళ్ళాను నేను పాటలు. పెద్ద షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళాను. జరుగుతూనే ఉంది. మరి ఒక పాటకి 2 నెలలు డేటింగ్ చేశారు, మరి మిగతా 3 పాటలకి ఎన్ని నెలలు సార్? 2 సంవత్సరాల నుంచి డేటింగ్ చేస్తున్నాగా. మరి 2 నెలల డేటింగ్ అనేది అయితే 2 సంవత్సరాల డేటింగ్ అంటే ఏంటి? ప్రతి పాటకి బుచ్చిబాబు గారు వర్క్ చేసే స్టైల్ అలాగే ఉంటుందా? ప్రతి పాటకి రచయితతో కూర్చుని అంటే ఏంటి సార్ 2 నెలల్లో ఏం మాట్లాడతారు? అంటే అంత ఎక్కించేది ఏముంటుంది? ఎందుకంటే మీకు మిగతా సినిమాలు వర్క్ చేస్తుంటారు కదా. ఏం రాయాలో 2 రోజుల్లో అయిపోద్దండి. ఏం రాయకూడదో 2 నెలలు పడుతుంది. అంటే ఫిల్టర్ చేసుకుంటూ వస్తాయి కదా. మీకు బంగారం ముడి లోహం దొరుకుతుంది,
అది కరిగిస్తూ ఒక్కొక్క టెంపరేచర్కి ఒక్కొక్క లోహం ఆవిరైపోయి అది వేరే ఛాంబర్లోకి వెళ్ళి ఆఖరికి అలా మిగిలే స్వచ్ఛమైన ఇంత రాయిలోంచి ఇంత బంగారం తీస్తాం కదా, మరి అంత రాయిని కరిగించాలంటే సమయం పడుతుంది. మరి హీరో గారు ఏమన్నారు పాట విన్న తర్వాత రామ్ చరణ్ గారు? ఏమనలేదు, హత్తుకున్నారు. ఆ హత్తుకున్నప్పుడే తెలిసింది ఆ సినిమా కోసం ఈయన ఎంత కసరత్తులు చేశారని. కండరాళ్ళు కూడా ఎముకల్లాగా తగులుతుంది అంత గట్టిగా. ఇందులో రామ్ చరణ్ గారి దేహదారుఢ్యం కూడా ప్రేక్షకులకి చాలా కనువిందుగా ఉంటుంది. అంటే మిగతా 3 పాటలు అన్నారు కదా సార్, ఎలా ఉండబోతున్నాయి అంటే? అంటే ఏంటని నేను అడగట్లేదు, ఏంటని కాదు కానీ ఖచ్చితంగా రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఇంకో పాటలో ఖచ్చితంగా మీరు ఊహించవచ్చు. అలాగే కథకి సరిపోయేటట్టు కొన్ని ఎమోషనల్ పాటలు కూడా ఉన్నాయి. అవి చెప్తే కథ లీక్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే. ఇది కొంచెం ప్రతి సన్నివేశం కథతో ముడిపడి ఉన్నది కదా, అందుకని పూర్తిగా వాటి గురించి చెప్పలేం. ఈ పాటలు ఎలా అయితే ప్రజాదరణ పొందినాయో అలా ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగానే ఉంటాయి. ఒక పాట రికార్డింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ చిక్రీలో డ్యాన్స్ ఉంది సార్, ఈ పాటలో కూడా డ్యాన్స్ ఉంది. ఇలాంటి పాట ఇంకో డ్యాన్స్ ఉన్న పాట మీరు చూడొచ్చు. సోలో సాంగ్, సోలో ఇందులో ఇది ఒకటే సోలో సాంగ్, మిగతా ఇంట్రడక్షన్ డ్యూయెట్ అయ్యి ఉండొచ్చు. అయితే యాక్చువల్గా ఐటమ్ సాంగ్ కూడా ఉందనే దీంట్లో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. సో అది కూడా మీ పెన్ నుంచి వచ్చిందేనా? మీ పెన్ను జాలువార్చిందేనా? అది భవిష్యత్తు తేల్చాను. మీకు తెలుసు సార్, అది జరిగిపోయిందని తెలుసు మీకు గతం అని, బట్ వర్తమానంలో భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు మీరు. కాదండి, ఇప్పుడు రైరే రారా పాట కూడా ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఇవ్వాలి అన్నప్పటికి కూడా దానికి మెరుగులు దిద్దుతున్నాను. ఏ పాట కూడా పూర్తిగా అయ్యేదాకా ఎవరి పెన్ను నుంచి అది వస్తుందో చెప్పలేం. ఒక్కొక్కసారి 3 రోజుల్లోనే మారిపోవచ్చు. ఫైనల్గా వచ్చిన తర్వాత అంటే మనదంతా ఓకే అన్న తర్వాత కూడా మారే అవకాశం ఉంటుంది. మారే అవకాశం, రకరకాల ఫ్యాక్టర్స్. అంటే స్టార్ లిరిసిస్టులు కూడా ఆ ప్రాబ్లం ఉంటుందా సార్? ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. మీకేమన్నా ఉన్నాయి అలాంటివి? జరిగినాయండి, కాకపోతే నా మీద ట్రయల్ అండ్ ఎర్రర్ని నేను ఎక్కువ ప్రోత్సహించను కాబట్టి ముందు తగిన బజానా తీసుకునే. బజానా ఏముంది సార్, అప్పుడు మీరు తీసుకునే బజానా వాళ్ళు సాంగ్ నచ్చలేదు అనుకుంటే వాళ్ళకి వెళ్ళడానికి బజానా అనేది అర్థంగా, అంటే మన సమయానికంటూ కొంత ఖర్చు ఉంటుంది కదా, అది తీసుకుంటాం కాబట్టి ఒక ప్రయత్నం చేసాం. అది మంచి ప్రయత్నమైనా వాళ్ళు గ్రహించలేకపోవచ్చు, లేదా మనమే ఈసారికి పలుకుండకపోవచ్చు. అంత సులువుగా తీసుకోవాలి దాన్ని. అయితే మీరు రెహమాన్ గారితో ఇంతకుముందు కూడా వర్క్ చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే రెహమాన్ గారు సినిమాకి ఏదైనా మ్యూజిక్ ఆయన పేరు పడంగానే ఏమంటారులేరా పెద్దగా ఏముండదు ఇలాగే ఉంది కానీ, బట్ ఇది ఎవడ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే ఒక సాంగ్ని మించి ఒక సాంగ్ హిట్ అవ్వడం ఒక ఆల్బమ్లో అనేది చాలా రేర్ ఫీట్. ఇది ఒక మన అలవైకుంఠపురం అంటే పేర్లు చెప్పినా తప్పలేదు, అలవైకుంఠపురంలో కానీ, ఉప్పెన కానీ, లేదా ఒక రంగస్థలం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సాంగ్ వస్తే ఫస్ట్ సాంగ్ని మించి రెండో సాంగ్ ఉండడం అనేది చాలా రేర్ అనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఆల్బంలో బాగున్న సాంగ్ని ఫస్ట్ రిలీజ్ చేస్తారనే ఇది ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేసి ముందుకు వెళ్తున్నాయి ఇవన్నీ కూడా. సో మరి రెహమాన్ గారితో ఇలా అంటే ఒకదాని మించి ఒకటి ఇస్తున్నారు ఆయన, ఇవన్నీ కూడా ఒక రకంగా అద్భుతాలే మాకు. ఒక పాట సూపర్ హిట్ అయితే సాంగ్స్ బాగున్నాయి అంటారు, 2 పాటలు సూపర్ హిట్ అయితే మ్యూజిక్ హిట్ అంటారు, దాన్ని మించి హిట్ అయినాయి అంటే సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అంటారు. ఆ కోవలకు వస్తాయి ఈ సినిమాలన్నీ. అది ఎప్పుడు అంటే ఈ పాటే హిట్ చెయ్యాలి, ఈ పాట పర్లేదు వదిలేస్తే చాలు అన్న మనస్తత్వం ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. అవి ఈ సినిమాకి ఈ పాట ఇలా ముఖ్యం అని ఒక స్పష్టత ఉందనుకోండి, ప్రతి పాటని మిలియన్ల కోసం చేయం, ఆ సినిమా కోసం చేస్తాం. దానివల్ల ఫలితాలు కూడా అలా వస్తాయి. బట్ మిలియన్ అదే ఇంతకుముందు నేను రెహమాన్ గారి గురించి మాట్లాడినప్పుడు అంటే ఆయన పెట్టుకోగానే ఏంటంటే ఒక తెలుగు వరకు అంటే ఇంతకుముందు ఆయన చేసిన సినిమాల వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు ఒక చిన్న ఇది ఉంటుంది, ఆయన భయపడతాం అనేది ఎక్కువ ఉంటుంది. ఆయన ఈ మధ్యకాలంలో దీని తర్వాత ఉండదు, అది ఆల్రెడీ మీరు బ్రేక్ చేశారు 2 పాటలతోనే. సో ఎలా మరి ఆయనతో వర్క్ చేసినప్పుడు ఏం మాట్లాడారు బుచ్చిబాబు గారు? మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడింది ఏమైనా ఉందా? లేకపోతే అంటే బుచ్చిబాబు గారు ఆయనకి రెహమాన్ గారు ఏ పాటలు ఇష్టం అనేది ఒక లిస్ట్ ముందు తీసుకెళ్ళాడు. నాకు నా అభిరుచి ఇది మీ పాటల్లో అని ఆయన అనుకున్నారు. అంటే కొంచెం సింపుల్ ట్యూన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అని. తర్వాత ఈ మధ్య రెహమాన్ గారు పల్లవి చరణం ఫార్మేటే ఎందుకు ఉండాలి
కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి మనం శ్రోతకి అని ఎక్కువ ఫ్రీ స్టైల్ కంపోజిషన్ ఎక్కువ చేశారు. ఈ సినిమా వరకు మాత్రం పల్లవి చరణం పక్కగా ఉండేలాగా ట్యూన్లు ఇచ్చారు. అవన్నీ పాత రెహమాన్ గారిని గుర్తు చేసి ఉండొచ్చు. ఒక రకంగా కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ మ్యాజిక్ ఆఫ్ రెహమాన్ని తీసుకొచ్చారు. వెనక కంపోజిషన్ స్టైల్కి ఇప్పటి సౌండింగ్ స్టైల్ని జోడించారు. సో అదే ఈ మ్యాజిక్ క్రియేట్ చేసింది. మరి నెక్స్ట్ ఇంకా అనంత్ శ్రీరామ్ గారి దగ్గర నుంచి ఏం వినబోతున్నాం మేము? పాటలే వినబోతున్నాం. అదే ఆ పాటలే ఏ సినిమాలకు సంబంధించినవి? ఈ 22 పాటలే కదా, అప్పుడప్పుడు మీరు తోటలు కూడా వేలుస్తుంటారు కానీ అది సందర్భాన్ని తోటలు పేల్చాలని ప్లాన్ చేసుకుని పేల్చే కదా సందర్భాన్ని, కానీ గట్టిగా పేలుతుంటాయి అవి కూడా మీ పాటలలా. కానీ అయితే ఈ 2026 చాలా ప్రత్యేకమైన సంవత్సరం నాకు. ఎందుకంటే ఎంతకంటే లేవా అంటే 2023లో కూడా బేబీ సాంగ్కి ఫిలింఫేరు, సైమా, ఐఫా మొత్తం ఉన్న మంచి అవార్డులన్నీ పట్టుకొచ్చేసింది ఒక సినిమా. నాకు అది ప్రత్యేకమైన సంవత్సరం కాదా అంటే అలా చెప్పలేము. కానీ 2026 ఎందుకు ప్రత్యేకం అంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రాబోయే చెన్నై లవ్ స్టోరీలో ఒక గీతాంజలి లాగా మనసుని పట్టుకుని ఉండే పాటలు ఎలా ఉంటాయి అలాంటి ఆల్బమ్ అది. అలాగే చాలా మాస్ పాటలు వచ్చే సందర్భాలు ఉన్నాయి. స్పిరిట్ ఇంకా భావోద్వేగాలతో ఆడేసుకునే ఆల్బమ్ అది. ఇలా మంచి వైవిధ్యం ఉన్న పాటలు ఈ 2026లో నాకు వస్తున్నాయి అన్నమాట. స్పిరిట్ మొత్తం మీరేనా? స్పిరిట్ ప్రస్తుతానికి 2 పాటలు రాస్తాను, 3వది రాస్తున్నాను. ఎంత రాస్తాను తెలియదు. సో అంటే ఇప్పుడు భావోద్వేగాలతో ఆడుకునే అంటున్నారు, బట్ సందీప్ రెడ్డి గారు అంటే యాక్షన్ ఉంటుంది, యాక్షన్లోనే ఎమోషన్ మిక్స్ చేస్తారు కదా. సందీప్ రెడ్డి గారి యాక్షన్ సీన్స్లో ఉంటుంది, మ్యూజిక్లో ఆయన తక్కువ. మ్యూజిక్ ఆయన ఎమోషన్స్ని వ్యక్తపరచడానికే మ్యూజిక్ వాడుకుంటారు. మీకు యాక్షన్లో కూడా మీకు యానిమల్లో చూస్తే ఉయ్యాలో రే అది నాన్నని అడ్రస్ చేసే పాటలాగా ఉంటుంది, ఈయన్ని చంపేసి పాటలాగా ఉండదు. అదొక ప్రయోగం. అలా ఎప్పుడైతే లవ్ ట్రాక్ సమయం తక్కువ ఉందో అప్పుడు పాటల ద్వారా తన ఎమోషన్ కన్వే చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇలా మరి స్పిరిట్లో అంటే ఎలా ఉండబోతుంది అంటే నాకు ఏమి క్లాసిక్ స్పిరిట్ ఆల్బమ్ మీకు క్లాసిక్ ఆల్బమే క్లాసిక్. మరి దాని కథ కూడా మొత్తం తెలుసుకునే రాస్తాం మొదలు పెట్టారేమో, మొత్తం కథ చెప్పారు దానికి చెప్పారు మీరు చెప్పించుకున్నారేమో బలవంతంగా? లేదు చెప్తారు అంటే మీకు విషయం తెలుసా, ఇన్ని లీకులు జరుగుతూ ఉంటాయి కదా, ఒక్కోసారి పాటలు లీక్ అయిపోతూ ఉంటాయి, ఇంకా పూర్తిగా రికార్డ్ అవ్వకుండానే ట్రాక్ వాయిస్తో పాటలు లీక్ అయిపోవడం, లేకపోతే రికార్డ్ అయిన పాటే లీక్ అయిపోవడం, ఈ జరుగుతూ ఉంటాయి కదా. అసలు పాటలు ఫస్ట్ లీక్ చేయగలిగేది ఎవడో తెలుసా? తలుచుకుంటే లిరిక్ రైటర్. ఎందుకంటే ట్యూన్ స్థాయి నుంచి ఇప్పుడు నా వాట్సాప్ చూస్తే మొత్తం ట్యూన్ స్థాయి నుంచి డమ్మీ వాయిస్ స్థాయి నుంచి ఒరిజినల్ వాయిస్ వరకు అన్నీ మాకు వస్తూ ఉంటాయి. చెక్ చేసుకుంటూ ఉండాలి కదా, ట్యూన్కి రాస్తూ ఉండాలి కదా. ఏ సందర్భంలో అయినా లీక్ చేయొచ్చు ఎవడైనా లంచం ఇస్తానంటే, కానీ అది ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం. అలాగే నేను ఈ మధ్య కొన్ని మీడియా సంస్థల్లో చూస్తున్నాను, ఈ సినిమా కథలో ఈడు ఇలా చేస్తాడంట, ఆ సినిమా కథలో ఆడు అలా చేస్తాడంట అని. పెద్ది గురించి కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క క్లైమాక్స్ రాస్తుంది. నేనే ఒక 6 క్లైమాక్స్లు విన్నాను పెద్ది గురించి. వాటిలో ఏదైనా మ్యాచ్ అయిందా? ఏది మ్యాచ్ అవ్వలేదు. నాకు తెలుసు క్లైమాక్స్, నేను చెప్పను కానీ దాన్ని ఏమంటారు, ఆ నైతికత ఉండాలని. ఒకడో కరెక్ట్గా చెప్పలేదు క్లైమాక్స్, అందులో డౌట్ లేదు. కానీ ఒక పాత్రికేయ రంగంలో ఉంటా ఒక వృత్తికి సంబంధించిన నైతికత అనేది ఒకటి ఉండాలి కదా. మొన్న ఏదో సందర్భంలో సందీప్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు, ఈ సినిమాలో ఇలాంటి సీన్లు ఉన్నాయని ఎవరో అన్నారంటే ఆ సినిమాలో అలాంటి సీన్లు ఉన్నాయా లేదా అనేది పక్కన పెట్టండి, వాళ్ళతో ఒక విషయం మాట్లాడతాం కదా, అది ఒక అన్డిస్క్లోజ్డ్ అగ్రిమెంట్. నీతో నేను ఆ సినిమా కథ గురించి పంచుకుంటున్నాను అంటే ఇందులో సన్నివేశాలు ఊరికే ఎవరికో చెప్పేవు, అవి తెర మీద వచ్చేదాకా వెయిట్ చేసే సంస్కారం అది పేపర్ల మీద ఉండదు, అది పేపర్ల మీద ఉండదు, అది మన విజ్ఞత మీద. ఆ విజ్ఞత నీకు ఉంది అని నమ్మి చేస్తున్నాను అంటారు కదా, అలా ఆ విజ్ఞత
ఏదో ఫిలిం న్యూస్ చెప్పడం కోసం కథలు చెప్పేసే వాళ్ళకి ఉండాలి సార్. అప్పుడే తెర మీద అద్భుతంగా ఆస్వాదించగలం. ఎస్. అదృష్టవశాత్తు ఆ 6 క్లైమాక్స్లోనూ ఏ క్లైమాక్స్తోనూ పెద్ద మ్యాచ్ అవ్వదు. అది మాత్రం మీకు భరోసా ఇస్తుంది. అయితే మీరు అన్నారు ఇప్పుడు నేను ఏ క్షణంలో లీక్ చేయగలిగింది లిరిక్ రైటర్ అని చెప్పి, మీదే ఒక సాంగ్ లీక్ అయింది ఇంతకుముందు, కళావతి. నేను చేసింది కాదు కదా అది. అదే హస్తమే లేదు. నా హస్తం ఉంటే వాటర్ మార్క్ ఉంటుంది కదా. డిజిటల్ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం చాలా ఈజీ. నేను చెప్పేది ఏంటంటే మేము పాటించే ఆ నైతిక విలువలు మిగిలిన వాళ్ళు కూడా పాటించాలి. సరదాగా అంటున్నాను సార్, మీరెందుకు చేస్తారులే కానీ అది చేస్తే ఇంతవరకు రావడం అనేది ఉండదు. మీకు ఇస్తే బ్యాంక్ లాకర్లో పెట్టి తాళం వేసినట్టు ఇందాక నుంచి నేను ఎన్ని అడిగినా ఏమీ చెప్పలేదు ఇప్పుడు దాన్ని. సరే సార్, స్పిరిట్ ఫైనల్గా ఎలా ఉండబోతుంది అది ఒక్కటే చెప్పండి మాకు. అంటే ఆ ఎగ్జైట్మెంట్ని రివీల్ చేయమంటా, ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయమంటా నేను. అంటే ఏ లక్షణాలు చెప్పాలి? ఎలా అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చాలా ఎలా ఉండంటే చాలా బాగుంటుంది. అలా కాదు, ఇప్పుడు మనం పెద్ద అంటే చెప్పారు కదా ఇంతకుముందు, ఎలా అంటే ఒక ఇలాంటిది ఒకటి రాలేదు, అలా ఇలా ఏదో కొన్ని దానికంటూ కొంత చెప్పారు కదా, అలానే అనేది. అదే ఒక ఎమోషనల్ కాప్, భావోద్వేగాల మిళితమైన పోలీస్. అదే అతని కథ. అంతకుమించి ఏం చెప్పకూడదు కూడా. కానీ ఆల్బమ్ మాత్రం మంచి క్లాసిక్. క్లాసిక్ అంటే పాత తరహాలో ఉంటుందా సార్? ఎందుకంటే క్లాసికల్ అనలే, అందుకే క్లాసిక్లో కూడా నేను అనేది అదే. ఇప్పుడు మనం క్లాసిక్ అంటే ఈ కొత్తగా వస్తున్న దాంట్లో క్లాసిక్ అనేది ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడన్నా ఒకటి రెండు దొరుకుతున్నాయి కదా. సో హర్షవర్ధన్ రామేశ్వర్ అనే వ్యక్తి ఏంటంటే చేసిన ఇంతకుముందు సాంగ్స్ కూడా అవి కూడా. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం, రీ రికార్డింగ్ పాటలు ఒక బాలీవుడ్లో ఉన్న 3-4 కంపోజర్స్తో చేస్తారు. ఓన్లీ హర్షవర్ధన్ గారు ఓన్లీ మ్యూజిక్ ఆర్ఆర్ వర్క్. ఓకే. ఇప్పుడు యానిమల్లో కూడా ఆయన ఆర్ఆర్ చేసినప్పుడు ఒక బిట్ కంపోజ్ చేశారు, విజిల్ బిట్. అది సందీప్ గారికి ఇది పెడితే బాగుంటుంది పాట కింద అని చెప్పి, నా సూర్యుడివి నా చంద్రుడివి ఆ పాట ఉంది కదా, అది రాయించారు. అలా ఇందులో కూడా ఒక బిట్ ఉంది, అది రాయిస్తారు. అయితే యాక్చువల్గా ఇప్పుడు అన్నారు కదా బుచ్చిబాబు గారు డేటింగ్కి తీసుకెళ్ళి ఇలా ఉంటుంది ఈయన వర్కింగ్ స్టైల్ అని చెప్పి, ఆయన ఎలా ఉంటుంది వర్కింగ్ స్టైల్? ఆయన కూడా గడుపుతాడు. ఆయన కూడా సమయం బాగానే గడుపుతారు. కానీ ఆయనకి టేబుల్ మీద కూర్చుని, ఆఫీస్ టేబుల్ మీద కూర్చుని వర్క్ చేయడం ఇష్టం, బయటకు తిప్పడం కాకుండా. లేదా ఒక చోట ఎక్కువ తిరగడం కాకుండా. నేను యానిమల్కి వర్క్ చేసేటప్పుడు ఆయనకి మంచి వ్యూ ఉన్నది వేయించండి అని చెప్పి సెలెక్ట్ చేసి జూహులో సన్ అండ్ శాండ్ అని ఒక హోటల్లో వేయించారు 12 రోజులు. పాటకు 2 రోజులు, 6 పాటలు 12 రోజులు అయిపోయింది. అది ఒక రోజు అయితే నేనే ఆయనకే ఫోటో తీసి చూపెట్టాను. ఇలా పడుకుంటే రూమ్లో అద్దం మించి సముద్రం ఒకటే కనపడుతుంది, ఆ హెడ్ అక్కడ ఉన్న హైట్ వల్ల. అంటే మళ్ళీ నుంచుంటే ఇక్కడ అన్నీ ఇట్లా పడుకుంటే మొత్తం సముద్రం అంతా. ఒకరోజు ముంబై మనకు పశ్చిమాన్ని ఉంటుంది కదా, తూర్పు నుంచి సూర్యుడు వస్తాడు కాబట్టి ఆ కిరణాలు అటు పడి ఆవిరి పడి మొత్తం ఈ అద్దం మీద ఇలా ఒక ఇంద్రధనస్సు పెయింట్ చేసినట్టుగా వచ్చింది. ఆకాశంలో ఇంద్రధనస్సు, కింద సముద్రం. ఇలాంటి వాతావరణం ఉంటే ఎందుకు రావు సార్ పాటలు? మరి నెక్స్ట్ కూడా మళ్ళీ అలాంటి ఒక అద్భుతమైన వ్యూ వేసారా ఈసారి? అయితే మొత్తం హైదరాబాద్లో ఈసారి ఆయన ఆఫీస్ హైదరాబాద్కి తెచ్చారు. ఆయన ఆఫీస్ మంచి చెట్ల మధ్యలో ఉంటుంది, ఆ చెట్లు చూసుకుంటారు, ట్రైనర్ చూసుకుంటారు, రాసాడు ఆకలిని చూసుకుంటే అలవాటుగా రాసాడు. సరే అంటే మీ పాటలు ఎంత బాగుంటాయో, ఎంత క్యాచీగా ఉంటాయో, మీ మాటలు కూడా అంతే వినసొంపుగా ఉంటాయి అనమాట. యాక్చువల్గా ఎప్పుడు విన్నైనా కూడా దాన్నే కొత్త విధంగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో ఖచ్చితంగా అది చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, కార్యక్రమాలకు వచ్చిన గెస్టులను చూసినప్పుడు అది మనకు ఒక మైక్ ఇచ్చారన్నా, మనల్ని ఒక కెమెరా ముందు నుంచోబెట్టారన్నా అది మన టైం కాదు, ఆ వినేవాడి టైం, ఆ చూసేవాడి టైం. దాన్ని వీలైనంతగా వినోదంతో నింపితేనే మనం బాధ్యత ఉందని అనిపించుకుంటాం. అది ఎప్పుడు
ఫాలో అవుతాను. యా డెఫినెట్గా సార్. ఇది సెన్సేషన్ ఇదేంటంటే అయిపోలేదు, ఇప్పుడే మొదలైందనమాట. ఈ సాంగ్ కూడా అయిపోలేదు, ఈ సాంగ్ కూడా ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే సెన్సేషనల్ సాంగ్ అయితే అయిపోయేది, ఇది సెన్సేషనల్తో పాటు సెన్సిబుల్ సాంగ్, సెన్సిబుల్ సాంగ్. అందుకు అది కొనసాగుతూనే ఉంటుంది. పెద్ద ప్రపంచం అనే దానికోసం వెయిట్ చేస్తున్నారు, నేను కాదు జనాలు మొత్తం ప్రపంచం అంతా కూడా. సో ఖచ్చితంగా మిగతా 4 సాంగ్స్ కూడా అదరగొట్టేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ ఆల్ ది బెస్ట్ అనంత శ్రీరామ్ గారు. మళ్ళీ ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.